टाइगर ఇప్పుడు మనం ఎందుకు మళ్ళా గ్యాదర్ అయ్యామో మీకు అందరికీ తెలుసు. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఆహ్వానం వచ్చేస్తుంది. వేరే ప్రోగ్రామ్ ఉన్నది కాబట్టి కొంచెం షాక్ గా ఆల్రెడీ ఇందాక మీకు అన్ని చెప్పుకున్నాను. ఎందుకు ఎవరికి అనేది ఇప్పటికే మీ అందరికీ క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు కారణ జరుగు అని చెప్పిన ఆయన మన దేశానికి ఒక ఏ విధంగా అభివృద్ధి పనులకు తీసుకెళ్తున్నారు, ప్రపంచ దేశాలలో మన దేశాన్ని ఎక్కడ నిలబెట్టుతారని మీ అందరికీ తెలుసు. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే అధర్మం ఎప్పుడైతే ఈ దేశంలో ఉంటుందో అప్పుడు నేను మళ్ళీ ప్రతి యుగానికి నేను మళ్ళీ జన్మిస్తానని చెప్పేసి శ్రీకృష్ణుడు మనకు భగవద్గీతలో చెప్పుకుంటాడు. అంటే ఇది కలియుగం కాబట్టి మనకు నరేంద్ర మోదీ గారు కారణ జన్ముడుగా మన దేశం కోసం జన్మించినాడని నా ఉద్దేశం. అదేవిధంగా నగరి అసెంబ్లీకి మనకు ఇన్ని రోజులు మనం దౌర్జన్య పాలన, అధర్మం, ఏ విధంగా భూకబ్జాలు చేస్తున్నారు, మైనింగ్, అదేవిధంగా ఇసుక. వి గెట్ వన్ ఆఫ్ ద బెస్ట్ శాండ్స్ ఇన్ నగిరి. మిగతా చోట్ల కన్నా కూడా నగిరిలో మంచి ఇసుక అనమాట. సో ఇక్కడ పక్కనే మనకు తమిళనాడు బోర్డర్ కాబట్టి ఈజీగా తమిళనాడుకు ఇసుక తరలిపోతుంది. అదేవిధంగా ఎర్రచందనం ఈ మధ్యలో చూసినట్లయితే ఎక్కడ కూడా పేపర్స్ లో ఎర్రచందనం ఇక్కడ పట్టుబడినారు అక్కడ పట్టుబడినారు మనకి ఎక్కడ కనపడలేదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇంటర్నల్ గా వెళ్ళిపోతా ఉంది. సో మన ఎన్వైరన్మెంట్ మొత్తం పొల్యూట్ చేస్తున్నారు. కొండలు, గుట్టలు, ఎక్కడైతే ఈ ఎన్వైరన్మెంట్ ఉందో మొత్తాన్ని నాశనం చేస్తున్నారు ఈ ప్రభుత్వం. మన ఆంధ్ర రాష్ట్రాన్ని యాక్చువల్గా చీకటి భూమిలోకి తోసేసినారు. సో మనకు మీ అందరికీ తెలుసు, భాను అంటే సూర్యుడు, వెలుగు. కాబట్టి మనకు నగరి అసెంబ్లీకి ఒక వెలుగును, నేను చెప్పినట్టు ఇందాక కారణ జన్ములాగా మనకు భాను గారు మనకు వచ్చుండారు. మనం ఆయన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిది. సో మనందరం కూడా చేయగలిపి ఇంతవరకు మనం చూసినటువంటి ఈ యొక్క దౌర్జన్య పాలన పోవాలి, అదేవిధంగా అభివృద్ధి మనకు కావాలి అనేసి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. కాబట్టి మనం ఇప్పుడు ఈసారి ఓటు వేసేది 2 ఓట్లు ఉన్నాయి. ఒకటి ఎమ్మెల్యే, 2 ఎంపీ. సో 2 ఓట్లు కూడా మనం సైకిల్ గుర్తు మీద వేసి మనం భాను గారిని గెలిపించుకోవాలని చెప్పి మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. అదేవిధంగా ఇందాక సార్ చెప్పినట్టు వాళ్ళ నాన్న చాలా క్లోజ్, అత్యంత క్లోజ్, అందరికీ కూడా తెలుసు. అది మళ్ళీ అనదర్ జనరేషన్ లో కూడా ఇది మళ్ళీ కొనసాగుతుంది అంటే ఐఎమ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ. సో అక్కడ వారు అక్కడ ఏ విధంగా అయితే పనిచేసి ముద్దు కృష్ణనాయుడు గారిని గెలిపించుకున్నారో అదేవిధంగా మేము కూడా కలిసి పనిచేసి ఖచ్చితంగా ముద్దన్న బిడ్డ భాను గారిని గెలిపించుకుంటామని చెప్పి మనం ఈసారి ఓటు వేసేది మీరు న్యాయానికి ఓటు వేయండి, ధర్మానికి ఓటు వేయండి, భవిష్యత్తుకు ఓటు వేయండి, అదేవిధంగా మీ బిడ్డల ఫ్యూచర్ కి ఓటు వేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. సైకిల్ గుర్తు పైన ఓటు వేసి రెండు కూడా సైకిల్ ఎంపీ యాజ్ వెల్ యాజ్ ఎమ్మెల్యే, సో 2 కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మనం మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ
కూటమి టీడీపీని ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించేటట్టు మనందరం కూడా కృషి చేయాలని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. టీచింగ్ స్టాఫ్ ఇంతమంది కూర్చొని మాట్లాడి నిజంగా ఏదంతా ఫీల్ చేసినట్టు తెలియదు, కానీ మీ అందరూ ఇవాళ కలిసే బాధ్యత కలిగింది. ఎందుకంటే మీరంతా కూడా బాగా విద్యావంతులు, ఆలోచించే శక్తి ఉన్నవాళ్ళు, నెక్స్ట్ జనరేషన్ తయారు చేసేవాళ్ళు, ఫ్యూచర్ జనరేషన్స్ అంతా కూడా దిక్సూచి మీరు చూపిస్తుంటారు. కాబట్టి మా నాయన కూడా మొదట టీచింగ్ ప్రొఫెషన్ నుంచే స్టార్ట్ చేశారు. పెదనందిపాడులో, గుంటూరు జిల్లా పెదనందిపాడులో అంటే 35-40 సంవత్సరాలు నిశ్శబ్దంగా ఉన్నారంటే అంత ఈజీ కాదు. కానీ మీరు ఏ మూలకి వెళ్ళినా, ఏ వాడికి వెళ్ళినా కూడా ముద్దుకృష్ణుడు మంచోడు అని చెప్పే మాట అనిపిస్తుంది. కానీ ముద్దుకృష్ణుడు చేజాచాడు, లేదా డబ్బు తీసుకున్నాడు, లేదా నాకు అన్యాయం చేసిన మాట ఎక్కడ వినపడదు మీకు. అదే ఆయన గొప్పతనం. ఆయన వేసిన అడుగుజాడల్లో మీరు నడవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు కూడా ఆస్వాదిస్తారని ఆశిస్తా ఉన్నాం. ఒక ముద్దుకృష్ణుడికి కొడుకు జరుగుతున్నా రాబోయే జనరేషన్స్ కూడా మంచి చేయాలి. ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ ఏంటంటే మన జీవితం అక్కడ ఆడుకుంటాము, వేరే విషయం. ఇప్పుడు ప్రజెంట్ ఏదో, కానీ వాళ్ళు చేసే పనులు ఫ్యూచర్ జనరేషన్స్ కూడా డిస్ట్రాయ్ చేస్తామని, అంటే పుట్టబోయే బిడ్డ జీవితాన్ని కూడా నాశనం చేసే ప్రోగ్రామ్ ఇప్పుడు వీళ్ళు పెట్టుకున్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఈ డబ్బులు ఎక్కడ పోయినాయో, ఎక్కడికి తీసుకెళ్లారో, ఎట్లా ఖర్చు పెట్టారో ఈ అడిగినే తెలియదు. కానీ మన రాష్ట్ర అప్పు 14-15 లక్షల కోట్లు చేసేశారు. 14-15 లక్షల కోట్లు అంటే మన రాష్ట్ర చాలా నిలబడి చాలా ఇంపార్టెంట్. మీరు తయారు చేసే స్టూడెంట్స్ కూడా రేపు రోజు ఒక ఇండస్ట్రీ పెట్టో లేకపోతే ఒక ఉద్యోగం చేస్తూ ఉంటే మీరు కాబట్టి ఉంటారు. ఇప్పుడు చాలా మంది చెప్తారు, కొంతమంది టీచర్లు, నా స్టూడెంట్లు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు, కొంతమంది ఐపీఎస్ సెలెక్ట్ అయ్యారు, చాలా గర్వంగా చెప్తారు. అది మీకు అంటే మీ దగ్గర స్టూడెంట్ ఒక స్టూడెంట్ మీ దగ్గర ఉన్న స్టూడెంట్ అంత సక్సెస్ఫుల్ అయ్యే గొప్పతనం, లేదా ఒక ఇండస్ట్రీ అభ్యర్థి బాగా గెలిపించాలని కోరుకుంటున్నాను. ఓకే.